గమనించాలి, మనిషి జీవితంలో ఒక్కరికే చోటు ఉంటుందండి. అటు దేవుని కన్నా చోటు ఉంటుంది, ఇటు లోకము కన్నా చోటు ఉంటుంది. మనిషి తన జీవితంలో దేవునికి చోటిస్తే లోకంకు చోటు ఉండదు, లోకంకు చోటిస్తే దేవునికి చోటు ఉండదు. ఎవరికి చోటు ఇవ్వాలి అన్నది మనిషే నిర్ణయించుకోవాలండి. తన హృదయంలో దేవుడు ఉండాలా లేదా తన హృదయంలో లోకం అనగా పాపం ఉండాలా అన్నది మనిషే నిర్ణయించుకుంటాడు. ఎప్పుడైతే మనిషి తన హృదయంలో దేవునికి చోటిస్తాడో పరిశుద్ధంగా జీవిస్తాడు, నీతిగా జీవిస్తాడు, యథార్థంగా జీవిస్తాడు, దేవుడు చెప్పినట్లుగా ఈ లోకంలో జీవిస్తాడు. రేపటి దినాన ఆ జీవితానికి ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యంలో గొప్ప బహుమతులు పొందుకుంటాడు. ఎప్పుడైతే మనిషి దేవునికి చోటు ఇవ్వకుండా లోకంకు చోటిస్తాడో, లోకంలో ఉన్న పాపముకు చోటిస్తాడో ఆ పాపముకు ఫలితమైన నష్టాన్ని పొందుకుంటాడు. పాపముకు ఫలితం ఏంటి? అదేనండి మరణం. పాపముకు ఫలితం ఏంటి? అదేనండి నరకము. ఒకసారి ఆలోచన చేద్దాం. మనిషి జీవితంలో ఎప్పుడైతే పాపం ప్రవేశిస్తుందో ఆ పాపము గొప్ప నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మన హృదయంలో దేవునికి చోటిద్దాం, దేవుని ఆజ్ఞలకు చోటిద్దాం, దేవుని ఆలోచనలకు చోటిద్దాం. దేవుడు చెప్పినట్టుగా జీవించడానికి మనల్ని మనం మార్చుకుందాం. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.